అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 35తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే రిక్వెస్ట్, లైక్స్, షేర్స్, కామెంట్ల గురించి అలాగే హైప్స్ కూడా ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్, హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. స్నేహతో ఫోన్లో మాట్లాడుతున్నారు రుక్మిణి గారు. ఓకే, సరదాగా అన్నానులే, మీకు చేసుకొని చాలు. ఎప్పుడు వస్తున్నావు మరి అని అడుగుతారు రుక్మిణి. వరుణ్ బాబు షష్ఠి పూర్తికి అని అంటుంది స్నేహ. ఇంతలో కిచెన్లో నుంచి ఐషు అరుపు వినిపించడంతో అందరూ ఏమైంది అని అటు పరుగు తీస్తారు. ముందు శివ్ 2 అడుగుల్లో అక్కడికి చేరుకుంటాడు. అందరూ అక్కడికి వెళ్ళేసరికి ఆశి కింద పడ్డ కూరగాయలు అన్నీ తీస్తున్నారు. ఐషు శాంతమ్మని కూర్చోబెట్టి తన పల్స్ చూస్తూ ఉంటుంది. శివ్ కొంచెం రిలాక్స్ అవుతూ, బుజ్జి ఏమైంది అని అడుగుతాడు. అన్వేష్, చెక్ ద హార్ట్ బీట్ అంటుంది ఐషు కంగారుగా. అప్పటికే వరుణ్ పైకి పరుగు పెట్టుకుని వెళ్ళి మెడికల్ కిట్, స్టెత్ తీసుకువస్తాడు కిందికి. అన్వేష్ వెంటనే వెళ్ళి స్టెత్ పెట్టి హార్ట్ బీట్ చూస్తాడు. వంశీ గారు వచ్చి బీపీ చెక్ చేస్తారు. బీపీ లోలో ఉంటుంది. షుగర్ లెవెల్స్ టెస్ట్ చేస్తే చాలా డౌన్లో ఉన్నాయి. అందుకే అలా పడిపోయింది అని అర్థమైంది ఐషు వాళ్ళకి. సత్యం అక్కడికి వచ్చి కంగారు పడుతూ, ఏమైంది చిన్నమ్మ అని అడుగుతాడు. అన్వేష్ శాంతమ్మని 2 చేతుల్లోకి తీసుకొని శాంతమ్మ రూమ్లోకి తీసుకొని వెళ్తాడు. అప్పటికే ఐషు ఇంజెక్షన్ రెడీ చేస్తుంది. ఇంజెక్షన్ చేసి సాల్ట్ కలిపిన లెమన్ వాటర్ కొంచెం నోట్లో పోస్తుంది ఐషు. అసలు ఏం జరిగింది అంటే, ఐషు ఎగ్ రోల్స్ చేస్తుంటే పిల్లలిద్దరూ వచ్చి, బుజ్జమ్మ ఇక్కడ కూర్చుంటాం అని స్టూల్ ఉంటే అది వేసుకొని కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఎక్కి కూర్చుంటారు. ఐషు చేస్తుంటే ఇద్దరూ కబుర్లు చెబుతూ క్యారెట్ ఇస్తే తింటూ ఉన్నారు. శాంతమ్మ సాయంత్రానికి కూరకు కావలసిన కూరగాయలన్నీ షింకు దగ్గర కడుగుతూ వీళ్ళ మాటలు విని నవ్వుతుంది. మొత్తం కడిగాక అక్కడున్న బాస్కెట్లో వేసి అక్కడే నుంచొని వీళ్ళ కబుర్లు వింటూ ఉంటుంది. ఐషు ఎగ్ రోల్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి పిల్లల్ని దింపి పదండి అని అంటుంది. సరే అని ఇద్దరు అంటూ ముందుకు తిరిగేసరికి శాంతమ్మకి అప్పటికే కళ్ళు తిరుగుతూ ఉన్నట్లు అనిపించడంతో కిందకి పడుతుండగా శాంతమ్మ అని అంటారు పిల్లలు. ఎగ్ రోల్స్ ప్లేట్లోకి తీస్తున్న ఐషు పిల్లలు పిలిచేసరికి అటు చూస్తుంది. అప్పటికే శాంతమ్మ కిందకి జారుతూ ఉంటుంది. జారేటప్పుడు కూరగాయలు బాస్కెట్కి చేయి తగిలి అవన్నీ కిందకి పడిపోతాయి. శాంతమ్మ ఎప్పుడైతే కిందకి కూలబడుతుందో ఐషు కన్నా అంటూ అరుస్తూ చేతిలో ఉన్న ప్లేట్ గట్టు మీద పెట్టి ఒక్క అంగలో వెళ్ళి శాంతమ్మని పట్టుకొని కింద కూర్చుంటుంది. పిల్లలిద్దరూ వాటర్ తెచ్చి ఐషుకి ఇస్తారు, మొహం మీద చల్లుతుందేమో అని. ఐషు చెక్ చేస్తూ ఉండడంతో కింద పడ్డ కూరగాయలు ఇద్దరూ తీసి బాస్కెట్లో వేస్తున్నారు. అది జరిగింది. ఐషు కన్నా అని అరిచేసరికి ఆ పిలుపులో కంగారు చూసి అందరికీ ఒక్క నిమిషం భయం వేసింది. పిల్లలు కిచెన్లో ఉన్నారని, ముగ్గురు ఏం చేసుకున్నారో అన్న భయం వాళ్ళది. కిచెన్లోకి తొందరగా పని వాళ్ళెవరూ రారు. విజయ గారు వాళ్ళే వంట చేస్తారు. శాంతమ్మ, మనమ్మ, ఇంకొక అమ్మాయి మాత్రమే కిచెన్లోకి వస్తారు. మనమ్మ సెలవుల్లో ఉంది. ఇంకో అమ్మాయి బయట పని చూసుకుంటుంది. శాంతమ్మ ఒక్కతే కూరగాయలు విజయ గారిని అడిగి కొయ్యడానికి అన్నీ రెడీ చేస్తుంది. ఒక పావు గంటకి శాంతమ్మకి స్పృహ వస్తుంది. అందరూ ఆడవాళ్ళు అక్కడే ఉండడం చూసి లేవబోతుంటే, ఎక్కడికి లేస్తున్నావు, పడుకో అని అరుస్తుంది ఐషు. అప్పటికే బయట ఉన్న అమ్మాయి వచ్చి ఇవాళ శాంతమ్మ ఉపవాసం అని, పొద్దున్నుంచి ఏమీ తినలేదమ్మా అని చెబుతుంది. ఐషు కోపానికి కారణం అదే. చిన్నప్పటి నుంచి తనని పెంచారు వాళ్ళు, అందుకే వాళ్ళు సొంత వాళ్ళే అనుకుంటుంది ఎప్పుడు. తిండి తినకుండా ఉపవాసాలు చేసి దేవుణ్ణి ప్రసన్నం చేసుకునే అంత కష్టాలు ఏమొచ్చాయి నీకు అని అడుగుతుంది ఐషు కోపంగా. అయ్యో, కష్టాలని కాదు చిన్నమ్మ, ఇవాళ ఏకాదశి కదా, నెలకొచ్చే ఏకాదశి చేస్తాను అని తెలుసు కదా అమ్మా అంటుంది శాంతమ్మ. అది మానేసి చాలా రోజులైంది కదా, మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేసావు? ఇవాళ ఏకాదశి ప్లస్ శనివారం కదమ్మా, మంచిదని
చాలా రోజులైంది కదా అని చేశాను చిన్నమ్మ. నువ్వేమన్నా ఇంకా పడుచుపిల్ల అనుకున్నావా? ఉపవాసాలు చేయడానికి? కనీసం జ్యూస్ అన్నా తాగాలి కదా! వయసుకు తగ్గ పనులు చేయండి. మొన్న టెస్టులు చేసినప్పుడు బాగున్న వాళ్ళు ఇప్పుడు పడితే ఏంటి అర్థం? వయసు సహకరించదు ఇలాగ కటిక ఉపవాసాలు చేస్తే. అయినా ఇప్పుడు ఎందుకు ఉపవాసం అని అడుగుతుంది ఐషు. ఏమంది చిన్నమ్మ? సుమంగలిగా పోవాలని, అది పోతే నేనొక్కడినే చావాలని. ఈ మధ్య ఎక్కువ అదే మాట అంటుంది అని సత్యం అంటాడు. మనం అనుకుంటే ఇలా ఉపవాసాలు చేస్తే అది జరగదు. ఇలా మంచాన పడాలి. ఇవాళకి మంచం దిగితే నిద్ర మాత్రం వేసేస్తా. రాణి, ముందేదన్నా తెచ్చిపెట్టు అని చెప్పి ఐషు బయటికి వస్తుంది. ఐషు వెనక అందరూ వస్తారు. చిన్నమ్మ, ఏం ప్రాబ్లం లేదు కదా అని అడుగుతాడు సత్యం. ఏం లేదు చాచు, పొద్దున్నుంచి ఏమీ తినకపోవడంతో అలా అయింది అంతే. లో బీపీ, కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. కొంచెం గట్టిగా చెప్పమ్మా, నీ మాటే వింటుంది అని సత్యం అక్కడి నుంచి లోపలికి వెళ్తాడు. పిల్లలు ఆకలన్నారు అని ఐషు కిచెన్ వైపుకి వెళ్తుంటే, ఎక్కడికి బుజ్జి అంటాడు శివ్. పిల్లలకు ఆకలన్నారు కన్నా, అవి అలాగే ఉన్నాయి. ఏరు వీళ్ళు అని అడుగుతుంది ఐషు. ఇద్దరు సోఫాలో కూర్చొని ఎగ్ రోల్స్ తెచ్చుకొని టీవీ చూస్తూ తింటూ, బుజ్జమ్మ సూపర్ ఎమ్మి అని అంటారు ఐషుని చూసి. అప్పుడు చూసింది అటువైపు. ఇద్దరు బుద్ధిగా కూర్చొని తింటున్నారు. ఐషు చిన్నగా నవ్వుకుంటూ శివ్ పక్కన కూర్చొని, కంగారు పడ్డావు కదా కన్నా అని అడుగుతుంది. మీ ముగ్గురు కిచెన్లో ఉన్నారు. నువ్వు అలా అరిచావు. ఒక్క నిమిషం హార్ట్ ఆగినట్టు అనిపించింది. నువ్వు సాధారణంగా అలా కేక వేయడం ఎప్పుడూ చేయవు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూల్గా హ్యాండిల్ చేస్తావు కదా, పైగా కంగారు పడుతూ అరిచావు. అందుకే చిన్న టెన్షన్. మీ ముగ్గురు విషయంలో నేను ఏ చిన్నది బేర్ చేయలేను బుజ్జి. శాంతమ్మని అలా చూసేసరికి నాకు కంగారు వచ్చేసింది కన్నా. చిన్నప్పటి నుంచి పెంచారు కదా నన్ను. వాళ్ళకి ఏదన్నా అయితే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఓకేనా? ఏమైనా టెస్టులు చేయాలా? ఓకే కన్నా, తినక బ్లడ్ ప్రెషర్లో మార్పు వచ్చింది అంతే. షుగర్ లెవెల్స్ బాగా పడిపోయాయి. ఉపవాసాలు వద్దని చెప్పు అని చెబుతాడు శివ్. ఆశి వచ్చి, బుజ్జమ్మ కష్టపడి చేశావు కదా, టేస్ట్ చేయి అని ఐషు నోట్లో పెడతాడు ఆయు. సగం కొరికి నాకు చాలా ఆయు అంటుంది ఐషు. అయితే నువ్వు టేస్ట్ చేయి నాన్న అని శివ్ నోట్లో పెడతాడు మిగిలిన ముక్క. ఇంకోటి పట్టుకొని అన్వేష్ బాబాయ్ నువ్వు టేస్ట్ చేయి అని అన్వేష్కి పెడతారు. మీ ఇద్దరికీ ఎక్కువైందా, అందరికీ పెడుతున్నారు అని అడుగుతుంది ఐషు. హిహి, మా బుజ్జమ్మ టూ స్మార్ట్ అంటుంది ఆషి. ముందే ఇవ్వాలి కదా బాబాయ్ వాళ్ళకి, ఇలా మీకు ఎక్కువైందని చెప్పి పెట్టొచ్చా అని చిరుకోపంగా అంటుంది ఐషు. ముందు అడిగారమ్మా, అందరినీ అడిగారు. మీరు తినండి అన్నారు అందరూ. వాళ్ళనేమీ అనకు అని రాజ్యం గారు అంటారు. బుజ్జమ్మ, మేం పెట్టకుండా ఎలా తింటాం? వాళ్ళు వడ్డు అన్నారు, కానీ ఎమ్మీగా చేశావు అని ఐషు బొగ్గున ఒక ముద్దు పెడుతుంది ఆషి. చాలు చాలు, అన్నం తినకపోతే ఇద్దరికి అప్పుడుంటుంది. ఇన్ని తిన్నవాళ్ళు ఎవరైనా ఇంకన్నం తినగలరా బుజ్జమ్మ? చూడు మా బుజ్జి బొజ్జ ఎంత ఎత్తొచ్చిందో అని అంటారు ఇద్దరు. ఇప్పుడు ఇంకా 7 కూడా అవ్వలేదు. వెళ్ళి కాసేపు ప్లే జోన్లో తిన్నదరిగే వరకు ఎగిరిరండి. కొద్దిగా పెరుగన్నమైనా తినాల్సిందే అని ఐషు చెప్పేసి అక్కడి నుంచి లేచి శాంతమ్మ దగ్గరికి వెళ్తుంది. నాన్న అని దీనంగా శివ్ వైపు చూస్తారు ఇద్దరు. ఫుడ్ విషయంలో డాక్టర్ అమ్మ మాటనే నా మాట కూడా అంటాడు శివ్. ఇద్దరు తినుకుతూ కూర్చుంటారు. కూర్చుంటే అవ్వదు, పదండి నేను కూడా వస్తాను, ఆడదాం పదండి, వరు చిన్న రండి అని పిల్లల్ని తీసుకొని వెళ్తాడు శివ్. వాణి అమృత్కి ఫోన్ చేసి షాపింగ్కి వెళ్ళాలి అని, రేపు రెడీగా ఉండు అని చెబుతారు. విజయ్ గారు అనురాధకి ఫోన్ చేసి ఒక 4 రోజులు ముందే రమ్మని చెబుతారు. పెళ్ళయ్యే వరకు ఇక పంపించేది లేదు అని కూడా ముందే చెబుతారు. అమృతకి రాత్రి 10 గంటలకి రవి గారి నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి నాన్న, ఈ టైంలో చేశారు అంటుంది అమృత.
షాప్లో ఉండగా చేస్తే నీతో వివరంగా మాట్లాడే టైం ఉండదు కదా తల్లి. అందుకే ఇప్పుడు చేశాను. "ఉమ్, సరే చెప్పండి నాన్న." "రేపు రింగ్స్ తీసుకోవడానికి వెళ్తున్నాం అన్నారు మీ మావయ్య గారు. నీ అకౌంట్కి డబ్బులు వేశాను. అబ్బాయికి ఉంగరం బట్టలు తీసుకో తల్లి" అని చెబుతారు రవి గారు. "మీరొస్తే బాగుండేది కదా నాన్న." "మేము వచ్చి చేసేదేముందమ్మా, మీకు నచ్చింది తీసుకోండి." "ఉమ్, సరే నాన్న." "మీ తోడికోడలు అదే ఐశ్వర్యకి చెప్పు. తనకి తెలుసు కదా అంతా. తను చూసుకుంటుంది" అని చెబుతారు రవి గారు. "హా నాన్న, అలాగే చెప్తాను. నీకేం కావాలో కూడా తీసుకో తల్లి. డబ్బుల గురించి ఆలోచించుకు. నీకు నచ్చినవి తీసుకో" అని చెబుతారు రవి గారు. "నాకేముంది నాన్న, కావలసినవి శారీ ఒకటి తీసుకుంటే సరిపోతుంది" అంటుంది అమృత. "అదేంటి అమృత, బంగారం తీసుకోవా?" అని అడుగుతారు రవి గారు. "వద్దులే నాన్న, అమ్మ నగలున్నాయి, నువ్వు చేయించినవి ఉన్నాయి, ఇంకిప్పుడు కొనుక్కునేవి ఏమున్నాయి, అవి సరిపోతాయిలే. నువ్వేమీ డబ్బులు అప్పు చేయకు నాన్న" అంటుంది అమృత. "అప్పేం చేయట్లేదు, నీకోసం ముందు నుంచి జాగ్రత్తగా ఉంచినవేలే. నా మాట విని కొత్త మోడల్లో ఉండే హారం నెక్లెస్ ఏదన్నా తీసుకో అమృత. వాళ్ళు అసలే చాలా ఉన్నవాళ్ళు. వాళ్ళ దగ్గర ఖరీదైన నగలు ఉండి ఉంటాయి. వాళ్ళ మధ్య నువ్వు చిన్నతనంగా ఉండకూడదు కదా తల్లి. అన్నీ వాళ్ళతో పోల్చుకుంటే కష్టం నాన్న. నన్ను నన్నుగా ఇష్టపడ్డారు కదా వాళ్ళు. అలా చిన్న చూపు చూసేవారు కాదులే. నువ్వు కంగారు పడకు. అంతగా అవసరం అనుకుంటే పెళ్ళికి తీసుకుంటానులే. ఇప్పుడేమీ వద్దు. పిన్నేమైనా అంటుందా?" "దాని గురించి ఇప్పుడు నీకెందుకు? అది వాగకుండా ఉంటే ఆశ్చర్యం కానీ వాగుతుంటే కాదు కదా." "ఉమ్, సరే నాన్న, జాగ్రత్త. నువ్వేమీ అనకు వాళ్ళని." "నాకంత టైం లేదులే తల్లి. ఇప్పుడు నాకు నీ పెళ్లి గురించే ఆలోచన. ముందే నిన్ను ఇక్కడికి రమ్మని చెప్పడానికి కూడా లేదు. కొరివి దెయ్యాలు రెండున్నాయి ఇంట్లో నిన్ను విసిగించడానికి. అందుకే అక్కడే హాయిగా ఉండి ఒకరోజు ముందురా" అని అంటారు రవిగారు. "అలాగే నాన్న" అని చిన్నగా నవ్వుతుంది. "ఎంగేజ్మెంట్కి మన ఇంటి పక్కన స్థలం ఉంది కదా తల్లి, అందులో ఏర్పాట్లు చేయిద్దాం అనుకుంటున్నాను." "సరే నాన్న, మీ ఇష్టం" అంటుంది అమృత. "సరే తల్లి, ఇంక పడుకో, చాలా టైం అయింది కదా" అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు రవి గారు. ఫోన్ కట్ అవగానే అమృత ఆలోచిస్తుంటే, "ఏం ఆలోచిస్తున్నావు అమృత?" అని అడుగుతుంది నేహ. "ఏం లేదు నాన్న, ఈ పెళ్లి కోసం టెన్షన్ పడుతున్నారు అనిపిస్తుంది. అప్పు చేస్తారేమో అని భయంగా ఉంది నేహ" అంటుంది అమృత. "ఆడపిల్ల పెళ్ళన్నాక టెన్షన్ సహజం, అప్పు సహజం. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి అవి తప్పవు. అయినా అంకుల్ ప్లానింగ్గానే ఉంటారులే. నువ్వేమీ కంగారు పడకు" అని అంటుంది నేహ. అని పడుకుంటుంది అమృత. రవిగారు ఇంటికొచ్చేసరికి ఆయన అన్నట్టే కొరివి దెయ్యాల్లాగా కూర్చొని ఉంటారు శారద, దివ్య. రవిగారు చూసి కూడా చూడనట్టు లోపలికి వెళ్ళిపోతారు. దానితో శారదకి కాలుతుంది. "నేను మీతో మాట్లాడాలి" అని అంటుంది. "ఏం మాట్లాడాలి?" అని అడుగుతారు రవిగారు. "మొత్తం డబ్బులు ఆవిడ గారికి ఖర్చు పెడితే రేపు నా కూతురు పెళ్ళి ఎలా చేస్తావు?" అని అడుగుతుంది. "దానికి ఇంకా టైం ఉంది. అప్పటికి మళ్ళీ సంపాదిస్తానులే. నువ్వేమీ అంతగా కంగారు పడకు. టైం ఎక్కడుంది? కుదిరితే ఈ సంవత్సరం చేసేద్దాం" అని అంటుంది. వరుణ్ణి దృష్టిలో పెట్టుకొని రవిగారు ఎగాదిగా కిందకి పైకి చూసి, "ముందు డిగ్రీ బ్యాక్లాగ్స్ లేకుండా కంప్లీట్ చేయమను. తర్వాత ఆ ఒంటికున్న కొవ్వు కొద్దిగా తగ్గే ఎక్సర్సైజులు చేయమని చెప్పు. తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దువు గాని" అని అంటారు రవి. "నా కూతురేమీ అంత లావు లేదు. కాకి పిల్ల కాకికి ముద్దు కదా. నీకు నీ కూతురు లావులాగా కనిపించదేమో కానీ చూసేవాళ్ళకి రుబ్బురోల్లాగే ఉంటుంది" అని అంటారు రవిగారు. "అది కూడా మీ కూతురే అని మీరు మరిచిపోతున్నారు" అంటుంది శారద. "నేను మరిచిపోలేదు కాబట్టే మంచి చెబుతున్నాను. మీకు చెవికి అసలు ఎక్కడం లేదు. రేపు అమృత అత్తింటి వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం పద్ధతిగా ఉండమని చెప్పు" అని రవిగారు వెళ్ళి పడుకుండిపోతారు. అని మూతి తిప్పుతూ బయటికి వచ్చిన శారద కూతురు తన ఒళ్ళో స్వీట్ బాక్స్ పెట్టుకొని టీవీ చూస్తూ ఒక్కొక్క స్వీటు కడుపులో వేస్తుంటే చూసి, "నా కూతురు కొంచెం
బొత్తిగా ఉంది. ఆ అమృతలాగా బక్కగా ఉంటే ఏం బావుంటుంది? ఎముకలన్నీ కనిపిస్తూ, పట్టుకుంటే ఎముకలు గుచ్చుకుంటాయి. అదే నా కూతుర్ని పట్టుకుంటే మెత్తగా స్పాంజిలాగా ఉంటుంది. నెమ్మదిగా వరుణ్ణి లైన్‌లో పెడితే చాలు వాళ్ళ ఇంటికి నా కూతురు రాణి అవుతుంది అని కలల ప్రపంచంలోకి వెళుతుంది శారద. కథ కొనసాగుతుంది. మరి ఈ శారద కలలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి అంటే కథని ఫాలో అయిపోండి. ఫాలో అవ్వాలంటే ఏం చేయాలో తెలుసు కదా! సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.